నర్సారావుపేట ఎస్పీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు నర్సారావుపేట ఎస్పీ ఆఫీస్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఎస్పీ ఆఫీస్ నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. అయితే పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు పలు హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. కాగా పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ ఇవ్వాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆయన వేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది కోర్టు. పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్గా న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్కి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. సాంబశివరావు, ఎట్టకేలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది హైకోర్టు. ఎందుకంటే ఎప్పుడైతే ఈవీఎం కేసులకు సంబంధించి అదేవిధంగా మాచర్లో ఎన్నికల సమయంలో జరిగినటువంటి అక్కడ అరాచకాలకు సంబంధించినటువంటి ఆ పలు సెక్షన్ల కింద కూడా పిన్నెల్లిపై కేసులు నమోదు చేయడం జరిగింది. చాలా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పాల్వాయి గేట్ దగ్గర మనం ప్రత్యక్షంగా విజువల్ చూసాము. పాల్వాయి గేట్ దగ్గర ఆయన ఈవీఎం ని ధ్వంసం చేసి బయట దాన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి నంబూరు శేషగిరిరావు అనే వ్యక్తిపై కూడా దాడి చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఒక గ్రామంపై అతి కిరాతకంగా దాడులు చేశారు. అది పిన్నెల్లి సోదరులు వెంకట్రామరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా అతి కిరాతకంగా వ్యవహరించారని చెప్పేసి కూడా అప్పట్లో వాళ్ళిద్దరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఒక 2 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. తీరా చూస్తే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పోలీసుల నుంచి రక్షణ కావాలంటూ కొంత వెసులుబాటు కావాలంటూ కూడా ఆయన ఆ కోర్టులో హైకోర్టులో వేయడం జరిగింది. దానికి సంబంధించి ముందస్తు కొంచెం ఊరటని కలిగిస్తూ కూడా ముందస్తు బెయిల్ హైకోర్టు ఇవ్వడం జరిగింది 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్ సమయంలో. అయితే తర్వాత మళ్ళీ 4 ఎన్నికల ఫలితాల అనంతరం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి చాలా వరకు కథనాలు వచ్చినప్పటికీ అతను 4 సార్లు కూడా కోర్టును ఆశ్రయించడం, 4 సార్లు కోర్టులో కొంత ఊరట లభించడం, 4 సార్లు అతనికి పోలీసులను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా కొన్ని మార్గదర్శకాలు కూడా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అది కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ అని చెప్పాలి. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. అక్కడ పూర్తిగా కూడా ప్రతిరోజు ఎస్పీ కార్యాలయంలో అతను సంతకం చేసి ఎస్పీ దగ్గర హాజరు వేయించుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అదే తరహాలో ప్రతిరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అతను సంతకం పెట్టి వస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ఆయనకి ఒక బిగ్ షాక్ తగిలింది. పిన్నెల్లి ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి సిగ్నేచర్ పెడుతున్నటువంటి సమయంలోనే ఒకసారిగా హైకోర్టులో ఇతను వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తున్నట్టు కూడా ఆ కోర్టు తిరస్కరించింది. ఒక్కసారిగా మరి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే బెయిల్ అక్కడ సిగ్నేచర్ చేయడానికి వెళ్లారో కోర్టు ఈ యొక్క బెయిల్ పిటిషన్ ని తిరస్కరించిందో ఎస్పీ ఆఫీస్ లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అక్కడ ఎస్పీ ఆఫీస్ లో ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ చెకప్స్ కోసం ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ ఆఫీస్ లో మెడికల్ చెకప్ అనంతరం ఆయన కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. పలు సెక్షన్ల కింద ఇప్పటికే హత్యాయత్నం కేసులు కూడా నమోదైన నేపథ్యంలో ఆయనకి ఎన్ని రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉందనుకోవచ్చు. మొత్తంగా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. మెడికల్ రిపోర్ట్ తర్వాత ఇప్పుడు ఆయన కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇప్పుడు అతనికి సుమారుగా మళ్ళీ పోలీసుల కస్టడీకి అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పోలీసుల కస్టడీకి మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రస్తుతం పోలీసులు కస్టడీకి కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొన్ని విచారణ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గొడవలు కావచ్చు, అదేవిధంగా ఈవీఎం ధ్వంసం కేసు ఇవన్నీ కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎంక్వైరీ నిమిత్తం కోర్టుని కొన్ని రోజులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ నిమిత్తం పోలీసులు మళ్ళీ అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనబడతా మరి కొద్దిసేపట్లోనే ఆ కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతా ఉన్నాయనేది మరి కొద్ది క్షణాల్లోనే తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.